జరగబోయేది ఏంటంటే పాలిట్రిక్స్. షహబాజ్ అవుట్, అసీం మున్నీర్ పదవిలోకి రాబోతున్నాడు. ఈ విషయంలో భారతదేశం కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈవెన్ చైనా కూడా భయపడుతుంది. ఎందుకంటే అసీం మున్నీర్ వస్తే, అమెరికా సపోర్ట్తో వస్తే చైనా కాస్త దూరం జరుగుతాడు. కానీ అసీం మున్నీర్ చైనా అమెరికాలతో బ్యాలెన్స్ చేయడానికి అక్కడికి వస్తున్నాడు. కాబట్టి ఇండియా చాలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయం ఇక్కడ అవగతం అవుతుంది. అంటే పాకిస్తాన్లో ఆర్మీ పాలన రాబోతోందా త్వరలో? ఎస్ అండి, పాకిస్తాన్లో ఎట్టి పరిస్థితుల్లో ఆర్మీ పాలన రాబోతుంది. ఎందుకంటే ప్రతి దేశ అధ్యక్షుడు తన పదవి ఎండ్ అయ్యేటప్పటికి, ఆర్మీ జనరల్గా అయ్యేటప్పటికి వెళ్ళి ఈ పదవి తెచ్చుకోవడం, 10 సంవత్సరాలు ఉండడం. ముషర్రాఫ్, ఆయూబ్ ఖాన్, జియావుల్ హక్లు ఇదే చేశారు. పర్వేజ్ ముషర్రాఫ్లు చేసింది అదే ఈయన మళ్ళీ చేయబోతున్నాడు. ఆ విషయంలో తిరుగులేదు. సో ఈ విషయం ఇప్పుడు అసీం మున్నీర్ చాలా డేంజరస్ పర్సన్, ద్విజాతి సిద్ధాంతాన్నే పైకి తీసుకొచ్చినాడు. సో ఈయన ఆర్మీ జనరల్ అయ్యాడు అనుకోండి, భారతదేశానికి చాలా తీవ్రమైన కష్టాలు ఉంటాయి. ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్ అనేది అక్కడ రాదు. 2, అతను చైనాని మెప్పించగలడు, అమెరికాని మెప్పించగలడు. చైనాకి అవసరమైతే పీఓకేని ఇచ్చేస్తాడు, అమెరికాకు కావాలితే ఏదైనా తెచ్చిస్తాడు. ట్రంప్కి కావాల్సిన వ్యాపారం కన్సెషన్లు ఇస్తాడు. సో ఈ అసీం మున్నీర్ పాలన రాబోతుంది పాకిస్తాన్లో. ఇది మాత్రం షహబాజ్ షరీఫ్ మాత్రం పదవి